వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ఆటిజం అంటే బుద్ధి మాంద్యం. ఈ సమస్య ప్రస్తుత కాలంలో పెరిగిపోయింది. భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య. ఇన్నాళ్ళుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్న ఆటిజం ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉన్నట్టు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. దీన్ని పర్వేసివ్ డెవలప్మెంట్ డిసార్డర్స్ అని కూడా అంటారు. ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఈ సమస్య ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి ఒత్తిడి, ఆందోళన పెరిగిపోయి నిరాశకు దారితీస్తుంది. అంతేకాదు ఎక్కువగా పరధ్యానం, బద్ధకం, చిరాకులో ఉంటారు. ADHD వ్యాధి 3 ఏళ్ల ప్రాయం నుంచే మొదలవుతుంది. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ఒకే లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ ముందుగానే దీని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం సులభమే అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఆటిజం అంటే ఏంటి, అసలు ఆటిజం రావడానికి రీజన్స్ ఏంటి? సో ఈ రోజు కాలంలో మనం చిన్న పిల్లల్లో ఎక్కువగా చూసే సైకాట్రిక్ ప్రాబ్లం అంటే బిహేవియరల్ ప్రాబ్లం, వాళ్ళ మైండ్ మీద ఎక్కువగా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది జనరల్గా ADHD మరి ఆటిజం. సో ADHD అండ్ ఆటిజంకి ఏం కనెక్షన్ ఉంది, ఎగ్జాక్ట్గా ఎలా మీరు గుర్తించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆటిజం అంటే ఏంటిది? ఆటిజం అంటే ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజెస్. అంటే కొన్ని లక్షణాలు అనేది జనరల్గా మనం చిన్నపిల్లల్లో 2 years తర్వాత సడన్గా 18 months వరకు, అంటే 1.5 year వరకు జనరల్గా నార్మల్గా బేబీ అనేది అన్ని రకాల ఏదైతే ఫంక్షన్స్ అనేది ఉంటుందో, కూర్చోవడం కానీ పాకడం కానీ అవన్నీ నార్మల్గా చేస్తూ ఉంటారు. కాకపోతే సడన్గా 18 months తర్వాత కానీ లేకపోతే 2 years తర్వాత మీరు ఎప్పుడైతే మీ బేబీ లోపల కొన్ని లక్షణాలు చూస్తారు, సడన్గా చేంజ్ అనేది వస్తుంది. అంటే నార్మల్గా వాళ్ళ పని అనేది చేసుకోరు. నార్మల్గా ఏదైతే 2 years కంటే ముందు వాళ్ళే కొంచెం తినడం అనేది స్టార్ట్ చేస్తారు, అది స్టాప్ చేసేస్తారు. ఐ టు ఐ కాంటాక్ట్ అనేది స్టాప్ అయిపోతుంది. మీరు పలికినప్పుడు, మీ బేబీది పేరు తీసుకున్నప్పుడు వాళ్ళు మీకు తిరిగి చూడరు. ఐ కాంటాక్ట్ అనేది అసలు లేకుండా పోతుంది. మీరు ఎంత పిలిచినా వాళ్ళు మీకు మీ దిక్కు చూడరు, మీకు ఆన్సర్ అనేది ఇవ్వరు. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. అండ్ కంపల్సరీ దీంట్లోపల హైపర్ యాక్టివిటీ, అంటే చిన్న మాటలకి ఎక్కువగా రియాక్షన్ ఇవ్వడం, ఎక్కువగా కోపం రావడం, అండ్ కొంతమంది ఈవెన్ కొంచెం కొట్టడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ లక్షణాలు, లేకపోతే దీనికంటే ఎక్కువ కొన్ని మీకు లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే జనరల్గా ఈ స్పెక్ట్రమ్కి, ఈ కంప్లీట్ ఏదైతే సిమ్టమ్స్ అనేది ఉంటుందో ఈ స్పెక్ట్రమ్కి మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఆటిజం అనేది ఉన్నదా లేదా మీ పిల్లల్లో, లేకపోతే ఇది ఓన్లీ ADHD మాత్రమేనా కాదా, అది మనం ఈరోజు డీటెయిల్గా అర్థం చేసుకుందాం. కాకపోతే ఆటిజం రావడానికి కారణాలు గురించి కరెక్ట్గా మాట్లాడాలంటే జనరల్గా ఈ ఆటిజం అనేది ఈరోజు కొన్ని థియరీస్ ప్రకారంగా ఎవరికైతే ఫ్యామిలీలో మదర్ ఫాదర్ గురించి ఎక్కువగా ఫ్యామిలీలో ఎవరైతే ఉంటున్నారో ఒక చిన్న పిల్లలతో పాటు వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువగా క్వారల్స్, అంటే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ అనేది జరగడం కానీ, ఎక్కువగా పేరెంట్స్ మధ్యన ఆర్గ్యుమెంట్స్ జరగడం, ఫైట్ అనేది జరగడం, అలాంటి కేసెస్లో, లేకపోతే మదర్ అనేది క్యారింగ్ ఉన్నప్పుడు, అంటే మీ బేబీ ఎప్పుడైతే మీరు కన్సీవ్ చేస్తారో ప్రెగ్నెన్సీ అప్పుడు సపోజ్ మీకు మెంటల్ టెన్షన్స్ అనేది ఉన్నది మదర్కి, అలాంటి కండిషన్స్లో ADHD కానీ ఆటిజం కానీ మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సో దీనికి ముఖ్యమైన రీజన్ వచ్చేసి మదర్లో ఉన్న ఎక్కువ స్ట్రెస్ అండ్ ఫ్యామిలీలో ఉన్న స్ట్రెస్ అనేది జనరల్గా మనం దీనికి ఒక రీజన్ అనేది అంటూ ఉంటాం. ఓకే అండి. మెయిన్గా అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఈ మధ్యకాలంలో ఫోన్స్ చూస్తూ పిలిస్తే కూడా పలకపోవడం అలా చేస్తున్నారు. అంటే ఇది కూడా ADHD కిందకి తీసుకోవచ్చా, ఎలా చూడాలంటారు? సో జనరల్గా ఈ ఆటిజం ఇంకా ADHD అంటే కరెక్ట్గా చెప్పాలంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. అంటే అటెన్షన్ అంటే జనరల్గా మనం ఎవరితోనైనా కూడా మాట్లాడేటప్పుడు ఒక ఐ టు ఐ కాంటాక్ట్ ఉంచుకొని వాళ్ళకి కరెక్ట్గా రిప్లై అనేది ఇస్తూ ఉంటాము. మనం జనరల్గా ఎవరైనా కూడా ఏదైనా పలికినప్పుడు, ఏమైనా అడిగినప్పుడు ఆన్సర్ అనేది వెంటనే ఇస్తూ ఉంటాము. కాకపోతే అటెన్షన్ అనేది తక్కువ ఉండడం అనేది ADHDలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎవరైతే పిల్లలు మీకు జనరల్గా ఆన్సర్ అయితే ఇస్తున్నారు, కాకపోతే హైపర్ యాక్టివ్ అనేది ఉన్నారు, వాళ్ళ మైండ్లో జనరల్గా ఒకటే నిమిషంలో ఒక 100 థాట్స్ అనేది ఉంటున్నాయి. జనరల్గా ADHD అంటే కరెక్ట్గా మీరు క్లినికల్గా అర్థం చేసుకోవాలి అంటే, సపోజ్ ఎవరైనా పిల్లలు నార్మల్గా ఒక దగ్గర కూర్చోరు, అంటే
జనరల్గా మనం కంప్లైంట్స్ చూస్తూ ఉంటాము. ADHD అనేది ఐడెంటిఫై ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే స్కూల్స్ నుంచి కంప్లైంట్స్ అనేది వస్తుంది, మీ పిల్లలు అనేది కరెక్ట్గా కూర్చోరు, ఏది చెప్పినా కూడా వినరు అంటే డెఫినెట్గా మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఎక్కడైనా కూడా ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది ఉన్నది. అంటే మీ ధ్యానం, ఒక ధ్యాస అనేది లేదు అండ్ ఆ పిల్లల్లో హైపర్ యాక్టివిటీ అంటే ఒక్క నిమిషంలో ఒక 3-4 ఐటమ్స్ అనేది వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఈవెన్ వాళ్ళు ఆడుకునేటప్పుడు టాయ్స్ అనేది ఉంటాయి వాళ్ళ దగ్గర, ఏదైతే ఆట వస్తువులు ఉంటాయో అవి కూడా ఒకటే దాంతో వాళ్ళు వెంటనే దానికి చేంజ్ చేసేస్తారు. ఎక్కువ టైం వరకు జనరల్గా ADHDలో వాళ్ళు ఒకటే ఒక టాయ్తో కూడా ఆడుకోరు. వాళ్ళకి ఎవ్రీ మినిట్ ఒక చేంజ్ అనేది కావాలి. రూమ్లో ఒక దగ్గర కూర్చోరు, ఒక సీట్లో కూర్చోరు. ఈవెన్ మన క్లినిక్కి వచ్చినప్పుడు ఇలాంటి పిల్లలు డాక్టర్స్తో జనరల్గా తొందరగా మాట్లాడరు. ఒక్క క్యాబిన్లో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఒక్క నిమిషంలో క్యాబిన్లో రావాలంటారు, ఒక్క నిమిషం క్యాబిన్లోకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ లక్షణాలు మీరు సపోజ్ చూస్తున్నారంటే దీనికి మనం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అంటాం. కాకపోతే ఈరోజు మనం కొత్త సిమ్టమ్ చూసింది ఏంటంటే స్పెషల్గా ఈ కోవిడ్ తర్వాత లాక్డౌన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా చిన్నపిల్లలకి ఎక్కువగా ఫోన్ అలవాటు కానీ టీవీ అలవాటు కానీ ఇది ఎక్కువగా అయింది. దాంట్లో ఈ ఫోన్స్ అనేది చాలా ఎక్కువగా చిన్నపిల్లలు యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు పేరెంట్స్ అనేది మాట్లాడినప్పుడు వాళ్ళు జనరల్గా వెంటనే ఆన్సర్ ఇవ్వరు. సో మీరు ఎలా దీనికి అర్థం చేసుకోవాలి, ఇదేమైనా అబ్నార్మల్ ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే ఆటిజమా ADHDయా మీరు ఎలా అర్థం చేసుకోవాలి. సపోజ్ నార్మల్గా మీ పిల్లలు ఎక్కువసేపు వరకు ఫోన్లో ఉంటున్నారు, కాకపోతే ఒక 2-3 టైమ్స్ పలికిన తర్వాత వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు జస్ట్ మీకు ధ్యానం అనేది తక్కువగా ఇస్తున్నారు, ఫోన్లో వాళ్ళు ఎంగ్రాస్డ్ ఉన్నారు. కాకపోతే సపోజ్ నార్మల్గా కూడా ఫోన్ యూజ్ చేసినా చేయకపోయినా మీ పిల్లలు అనేది వెంటనే మీకు ఆన్సర్ ఇస్తలేరు, 3-4 టైమ్స్ పలికిన తర్వాత కూడా మీకు రిప్లై ఇస్తలేరు అంటే వాళ్ళకి ఆటిజం కానీ లేకపోతే ADHDలోకి ఏదో ఒకటి లేకపోతే 2 కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ఫోన్ యూజ్ ద్వారా ADHD కానీ ఆటిజం కానీ ఇంక్రీజ్ అవుతుందా? డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ రోజు టైంలో మనం చూసేది ఎక్కువగా ఏంటంటే ఆటిజం మరి ADHDకి డెఫినెట్గా ఇంటర్నెట్స్ కానీ ఫోన్స్ కానీ ఇది ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఎవరికైతే ఆల్రెడీ ప్రాబ్లం ఉంది వాళ్ళకి మనం అడ్వైస్ ఇస్తాము, వాళ్ళ పిల్లలకి ఇలాంటి ఫోన్స్ అనేది డెఫినెట్గా ఇవ్వద్దు. అండ్ ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదు కాకపోతే పేరెంట్స్ అనేది అర్థం చేసుకోకుండా వాళ్ళ పిల్లలకి ఎక్కువగా ఫోన్స్ ఇస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళు కొంచెం ప్రికాషన్స్ పెట్టుకొని చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వడం అనేది చేస్తూ ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న పని కూడా అది. ఎస్. సో దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. ఎస్. బట్ తల్లిదండ్రి వర్కింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ఫోన్ ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎస్. సో జనరల్గా ఈరోజు మనం ఎక్కువగా చూసే కండిషన్స్లో చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వడం అనేది ఒక కంపల్షన్ అనేది జనరల్గా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పేరెంట్స్ అనేది ఇద్దరుగా జనరల్గా ఇంట్లో అందరూ వర్కింగ్గా ఉంటారు అండ్ మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మాత్రమే జనరల్గా పేరెంట్స్ అనేది పిల్లలతోని కాంటాక్ట్లో వస్తారు, టచ్లో వస్తారు. అలాంటి కేసెస్లో ఎలా చేయాలి, ADHD ఉన్నా లేకున్నా మీ పిల్లలకి మీరు ఎలా అనేది జనరల్గా పేరెంటింగ్ అనేది చేస్తూ ఉండాలి. దీనికి ఒక మెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సపోజ్ మీ పిల్లలకి ఒక హ్యాబిట్ అయిపోయింది, మీరు ఫోన్స్ అనేది ఇస్తున్నారు, ఇవ్వడం అనేది కంపల్సరీ ఉంది, దానికి ఎలాంటి వేరే ఆప్షన్ లేదు అంటే డెఫినెట్గా మీరు ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే దానికి కొన్ని ఆప్షన్స్ అనేది ఉంటుంది, దానికి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. మీరు ఒక ఫిక్స్ టైమింగ్ అనేది డైలీలో మార్నింగ్ ½ an hour కానీ ఈవినింగ్ ½ an hour కానీ లేకపోతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ½ an hour ఫుల్ డేలో ఓన్లీ 1 hour మాత్రమే మీ పిల్లలకి ఫోన్స్ అనేది ఇవ్వాలి. బికాస్ ఈరోజు లాక్డౌన్ తర్వాత మనం చూసింది ఏంటంటే స్టడీస్ కూడా జనరల్గా ఆన్లైన్ జరిగినాయి. అలాంటప్పుడు డెఫినెట్గా ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేయాల్సి వచ్చింది. కాకపోతే నార్మల్ టైంలో ఎప్పుడైతే మీరు ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది జనరల్గా మనం చూస్తూ ఉంటాం పేరెంట్సే వాళ్ళు పిల్లలు అనేది కొంచెం అల్లరి చేసినప్పుడు వెంటనే ఫోన్ ఇచ్చేస్తారు. ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే పిల్లలు మీకు డిమాండ్ చేస్తున్నారో మీరు వెంటనే ఇవ్వద్దు. వాళ్ళకి పేషెన్స్ అనేది నేర్పియాలి, ఆర్ట్ ఆఫ్ పేషెన్స్. అంటే వాళ్ళు డెఫినెట్గా కొంచెం అర్థం చేసుకోవాలి, పిల్లలకి అర్థం కావాలి. మీరు వెంటనే ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది మా డిమాండ్స్ అనేది వెంటనే ఫుల్ఫిల్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా అల్లరి చేస్తారు అండ్ మీ మాట అనేది వినడం అనేది స్టాప్ చేసేస్తారు. వాళ్ళకు ఎట్ ఎనీ కాస్ట్ ఫోన్ కావాలి అంటే కావాలి. సో ఇది ఫస్ట్ అనేది పేరెంట్స్ చేయాల్సింది. మీ పిల్లలు డిమాండ్ డెఫినెట్గా చేస్తారు. ఈ కాలంలో కంపల్సరీ ఫోన్స్ అనేది పిల్లలు అడుగుతూ ఉంటారు, మీరు వెంటనే ఎప్పుడు ఇవ్వద్దు. సెకండ్ థింగ్, సపోజ్ మీరు ఎక్కడైనా బయటికి వెళ్తున్నారు, క్లినిక్కి వెళ్తున్నారు, బయట షాపింగ్
షాపింగ్కి వెళ్తున్నారు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలు అల్లరి చేయొద్దు అని పేరెంట్సే వాళ్ళ పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తారు. అలాంటి టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అనేది ఇంటికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కౌన్సిలింగ్ అనేది చేయాలి. మీ పిల్లలకి ఇలాంటి మీరు కండిషన్స్లో వెళ్తున్నారు, ఒక ప్లేస్కి వెళ్తున్నారు, మీరు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి చాలా సాఫ్ట్గా చాలా లవింగ్తోని అఫెక్షనేట్గా వాళ్ళతో మాట్లాడి మీరు అర్థం చేపియాలి. జనరల్గా చిన్నపిల్లలకి మీరు ఎక్కువగా స్కోల్డింగ్ చేసి అంటే సపోజ్ కొంచెం గట్టిగా మాట్లాడి చెప్తే జనరల్గా 90% కేసెస్లో పిల్లలు అనేది అర్థం చేసుకోరు. సో డెఫినెట్గా మీరు చేయాల్సింది ఇది. అండ్ ఎవరైతే ఎక్కువగా ఫోన్ యూజ్ చేయాలని చెప్తున్నారో వాళ్ళకి నెమ్మదిగా అఫెక్షనేట్గా అర్థం చెప్పేయాలి. మీరు ఓన్లీ కొంతకాలం మాత్రమే డైలీ యూజ్ చేసుకోవచ్చు, దాని టైం లిమిట్ ఉంటుంది, 24 అవర్స్లో ఓన్లీ అండ్ ఓన్లీ 1 అవర్. సో ఇది పేరెంట్స్ అనేది చేయాల్సిన పని. ఎవరైతే సపోజ్ కంపల్సరీ ఫోన్ అవసరం ఉన్నదంటే డెఫినెట్గా ఇట్లా మీరు ఫోన్ హ్యాబిట్స్ కూడా డెఫినెట్గా స్లో స్టెప్ బై స్టెప్ మీకు పిల్లలకి డెఫినెట్గా ఇది తగ్గిపోతుంది. సో మరి ఆటిజంలో గ్రేడ్స్ కూడా ఉంటాయా? ఉంటే వాటి గురించి చెప్పండి. సో జనరల్గా స్పెషల్గా మన ఆటిజం గురించి మాట్లాడాలంటే దీంట్లో గ్రేడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. మనం 90% కేసెస్ చూసేది మైల్డ్ టు మోడరేట్ అనేది కేసెస్ ఉంటాయి. కాకపోతే కరెక్ట్గా మైల్డ్ కేస్ అంటే ఏంటి, మోడరేట్ అంటే ఏంటి, సివియర్ అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. దీని ప్రకారంగా మనకు ట్రీట్మెంట్ కూడా ఇది ఎంతవరకు పాసిబుల్ ఉంటుంది, ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ పాసిబుల్ లేదు మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్గా రిసర్చ్ ప్రకారంగా 3 years కంటే ముందు ఎవరికైతే ఆటిజం కానీ ADHD అనేది జనరల్గా డయాగ్నోజ్ అనేది అవుతుంది. అంటే మీ డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు డాక్టర్ మీకు డిక్లేర్ చేశారు మీ పాపలో కానీ మీ బేబీలో 3 years కంటే ముందు ఆటిజం ఉన్నదంటే డెఫినెట్గా అది పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది 100% అనేది ఉంటుంది. కాకపోతే దీంట్లో మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. ఏజ్ పెరిగినప్పుడు మైల్డ్ కేసెస్ కూడా మోడరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మోడరేట్ కూడా సివియర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఇలా కాకుండా జనరల్గా మెడిసిన్స్ అనేది వర్క్ చేస్తుంది అండ్ దీనికి థెరపీస్ అనేది కూడా వర్క్ అనేది చేస్తుంది. మైల్డ్ ఆటిజం ఉన్నదంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి, సపోజ్ మీరు స్టార్టింగ్లో ఆటిజం డిటెక్ట్ అయినప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ కూడా యూజ్ చేశారు అండ్ స్పెషల్గా హోమియో లాంటి మెడిసిన్స్లో దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. సో మెడిసిన్స్తో పాటు మీరు దీనికి థెరపీస్ అనేది యూజ్ చేశారంటే డెఫినెట్గా మైల్డ్ కేసెస్లో పర్మనెంట్గా ఇది కంప్లీట్గా రివర్స్ అనేది అవుతుంది. కాకపోతే మైల్డ్ ఆటిజం అంటే ఏంటిది మనం అర్థం చేసుకోవాలంటే జనరల్గా స్టార్టింగ్ స్టేజెస్లో ఆటిజం అనేది ఉన్నది అని పేరెంట్స్ ఎలా డౌట్ అవుతారంటే సడన్గా 2 years తర్వాత వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంటాక్ట్ అనేది తగ్గిస్తున్నారు. ఐ కాంటాక్ట్ తగ్గిస్తున్నారంటే ఏంటిది, ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళకి చూసి అనేది మాట్లాడలేరు, ఫేస్ టు ఫేస్ అనేది వాళ్ళు మాట్లాడతలేరు అండ్ ఆన్సర్ ఇచ్చినా కూడా చాలా లేటుగా ఇస్తున్నారు. 3-4 times 5 times 6 times మళ్ళీ పిలిచినప్పుడు మాత్రమే వాళ్ళు పలుకుతున్నారు. సో డెఫినెట్గా ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఆటిజం అనేది అంటూ ఉంటాము. పేరెంట్స్ ఇలాంటి సిమ్టమ్స్ గమనించినప్పుడు వెంటనే డాక్టర్స్ దగ్గర వెళ్తారు అండ్ దానికి జనరల్గా ఆటిజం అనేది మైల్డ్ కేస్ ఉన్నదని డాక్టర్స్ అనేది డయాగ్నోస్ చేస్తారు. సెకండ్ వచ్చేసి మైల్డ్ కేసెస్ లోపల బిహేవియర్ అనేది అబ్నార్మల్గా అనేది ఎక్కువగా ఉండదు. అంటే మొండితనం, ఇరిటేషన్, చిరాకు రావడం, చిన్న మాటలకి కోపం రావడం అండ్ వస్తువులు అనేది ఇసిరి పడేయడం, ఇవన్నీ అనేది కూడా మైల్డ్ కేసెస్లో జనరల్గా మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి ఆపోజిట్గా మోడరేట్ కేస్. మోడరేట్ అంటే జనరల్గా మీరు మైల్డ్ కేసెస్ కంటే ఆపోజిట్గా చెప్పాలంటే ఒక 5-6 times పిలిచినప్పుడు మాత్రమే మీ బేబీ అనేది మాట్లాడుతున్నారు అండ్ ఐ కాంటాక్ట్ అనేది 10 timesలోకి వెళ్ళి ఓన్లీ 5 times మాత్రమే మీకు చూసి మాట్లాడుతున్నారు అండ్ చిన్న విషయాల్లో కొంచెం తొందరగా కోపం రావడం అండ్ మాట వినకపోవడం. మీరు నో అంటే ఏదైనా మీరు బై మిస్టేక్ నో అన్నారంటే నో అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఎక్కువగా ఇరిటేట్ అవుతారు అండ్ దానికి రియాక్షన్ రూపంలో వాళ్ళు ఈవెన్ కొంతమందికి కొట్టడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇది మోడరేట్ కేసెస్ అనేది అంటూ ఉంటాం. అదే దీంతో పాటు సివియర్ కేసెస్ అంటే జనరల్గా నార్మల్గా ఆటిజంలో సివియర్ కేసెస్ అనేది మనం చూసే దాంట్లో జనరల్గా ఇది ఇర్రివర్సిబుల్ కేస్ అనేది ఉంటుంది. ఈ కేసెస్ జనరల్గా 5 years తర్వాత అండ్ 10 years తర్వాత కూడా లక్షణాలు ఏదైతే స్టార్టింగ్లో వచ్చినాయి, కొంతమందికి 5 years తర్వాత ఏదైతే ఆటిజం
స్టార్ట్ అవుతుందో అది జనరల్గా సివియర్ అనేది ఉంటుంది. బికాస్ 5 years కంటే ముందు 6 years కంటే ముందు ఆటిజం కానీ ADHD అనేది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. కొంతమందికి 5 years వరకు ఎలాంటి లక్షణాలు లేకున్నా సడన్గా ఏదో ఒక రీజన్ వల్ల అది అన్ఐడెంటిఫైయబుల్ రీజన్స్ అనేది ఉంటుంది. జనరల్గా ఏం జరిగింది మనకు అర్థం కాకుండా 5 years తర్వాత సడన్గా చాలామంది బేబీస్ అనేది అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు. వాళ్ళకి ఎంత మాట్లాడినా వాళ్ళు 5 years కంటే ముందు ఏదైతే నార్మల్గా స్పీచ్ అనేది ఉండే ఒక కాన్వర్సేషన్ అంటే మీరు ఒక రెండు వ్యక్తి మధ్యన ఏదైతే మాటలు అనేది ఉంటుందో అది పూర్తిగా నార్మల్ అనేది ఉంటుంది 5 years వరకు. సడన్గా 5 years తర్వాత మాట్లాడడం, రిప్లై ఇవ్వడం, మీరు ఎంత మాట్లాడినా వాళ్ళు మాట్లాడలేరు, మీకు కనీసం చూడని కూడా చూడట్లేరు. ఇలాంటి కండిషన్స్లో జనరల్గా ఈ ఆటిజంకి మనం సివియర్ కేసెస్ అనేది అంటాం. ఈ సివియర్ కేసెస్ ఆఫ్ ఆటిజం కానీ ADHD అనేది జనరల్గా ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ ఉంటుంది. కాకపోతే ఇది రివర్స్ అవుతుందా లేదా ఇది చాలా పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మనం చూసే కేసెస్లో చాలా కేసెస్లో అన్ఫార్చునేట్గా ఆటిజం ఇంకా ADHDలో చాలా సివియర్ ఉన్న కేసెస్లో ఓన్లీ అండ్ ఓన్లీ కొంచెం ఇంప్రూవ్మెంట్ మాత్రమే జనరల్గా వస్తుంది. కాకపోతే కంప్లీట్గా రివర్స్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్లో బిహేవియరల్ చేంజెస్ అనేది 2 years తర్వాత వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు వెంటనే ఇమీడియట్గా ఒక్కసారి కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి. మీ బేబీకి నిజంగా ప్రాబ్లం ఉందా లేదా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఆటిజం కానీ ADHD లాంటి ఛాన్సెస్ అనేది ఉన్నాయా, అది మీరు డెఫినెట్గా డాక్టర్తో ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు అర్థం చేసుకోవాలి. సివియర్ కేసెస్లో జనరల్గా 5 years తర్వాత 6 years and 7 yearsలో మీకు కంప్లీట్ ఆటిజం సిండ్రోమ్ ఏదైతే స్పెక్ట్రమ్ ఉందో అది మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి కేసెస్లో థెరపీస్ కానీ అండ్ మెడిసిన్స్ కానీ డెఫినెట్గా మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసెస్లో సివియర్ కేసెస్లో ఛాన్సెస్ ఉంటుంది 10 years వరకు, రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలాగా ఉంటుంది. ఓకేనంటే ఈ గ్రేడ్స్ అన్ని చెప్పారు కదా, అంటే ఈ గ్రేడ్స్ అన్నిట్లో చూస్తే ఏది ఎక్కువ అంటే తొందర తగ్గే ఛాన్స్ ఉంటుంది, దట్టు ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? సో జనరల్గా మైల్డ్ కేసెస్ అనేది 100% ఏ ఏజ్ అయినా సరే కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, అంటే జనరల్గా కొంచెం టైం పడుతుంది, కాకపోతే కంప్లీట్గా క్యూర్ అయ్యే కేసెస్ అనేది ఉంటుంది. అదే మోడరేట్ కేసెస్లో అగైన్ రివర్స్ అనేది డెఫినెట్గా అవుతుంది, కాకపోతే కొంచెం డిలే అనేది అవుతుంది. అంటే సపోజ్ మీకు మోడరేట్ ఆటిజం కానీ ADHD కేసెస్ అనేది మీ పిల్లల్లో ఉన్నదంటే వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు సీనియర్ కేజీ కానీ జూనియర్ కేజీలో ఉంటారు. కాకపోతే వాళ్ళకు కంప్లీట్గా వాళ్ళకు బ్యాక్లాగ్స్ రావడం, లేకపోతే వాళ్ళు కంప్లీట్గా స్కూల్కి పోకపోవడం అనేది జనరల్గా మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్లో ఎప్పుడు కూడా జరగదు. ప్రాబ్లం అండ్ అన్నిటికంటే ఎక్కువగా ప్రాబ్లం డిఫికల్ట్ కేసెస్ అనేది సివియర్ కేసెస్, అంటే ఎక్కడైతే చాలా ఎక్కువగా సివియర్ గ్రేడ్ ఆఫ్ ఆటిజం కానీ ADHD అనేది ఉంది అండ్ ఆటిజం అండ్ ADHD రెండు కలిసి ఉన్నాయంటే డెఫినెట్గా ఈ సివియర్ కేసెస్లో చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఈవెన్ స్కూల్స్ కూడా జనరల్గా ఇలాంటి చిల్డ్రన్కి మీరు తీసుకురావద్దు, జనరల్గా అడ్మిషన్స్ ఇవ్వము, అది జనరల్గా చెప్తూ ఉంటారు. సో అన్ఫార్చునేట్గా సివియర్ కేసెస్ అనేది ఉన్న కేసెస్లో డెఫినెట్గా చైల్డ్కి మీరు రివర్స్ అనేది చేయడం అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది. అయినప్పటికీ ట్రీట్మెంట్స్ అండ్ థెరపీస్ అనేది కంటిన్యూస్గా ఇవ్వడం అనేది జనరల్గా మనం ఒక అడ్వైస్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే అండి, ఆటిజం అనేది కంప్లీట్గా తగ్గుతుందా? సో ఆటిజం అనేది డెఫినెట్గా ఆటిజం కానీ ADHD కానీ డెఫినెట్గా కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి. దట్ టు మైల్డ్ ఇంకా మోడరేట్ కేసెస్ ఉన్నాయంటే కంప్లీట్గా రివర్స్ అనేది డెఫినెట్గా అవుతుంది. ఓన్లీ అండ్ ఓన్లీ తగ్గని కేసెస్లో సివియర్ కేసెస్ మాత్రమే ఉంటుంది. ఈ సివియర్ కేసెస్ కూడా జనరల్గా చాలా ఒక్క పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత 5 years 6 years తర్వాత డెవలప్ అయిన కేసెస్ ఉంటాయి కాబట్టి జనరల్గా ఇది డిఫికల్ట్ అనేది ఉంటుంది. 3 years కంటే ముందు 4 years కంటే ముందు ఏదైతే డయాగ్నోస్ ఆల్రెడీ అయిపోయింది, డాక్టర్స్ చెప్పారు ఇది ఆటిజం అండ్ ADHD ఉన్నది కన్ఫర్మ్ చేశారంటే డెఫినెట్గా అది రివర్సిబుల్ అనేది ఉంటుంది. బికాస్ ఆ డెవలప్మెంటల్ స్టేజ్లో మనం బ్రెయిన్కి ఎలా మెకానిజం అనేది నార్మల్ అవ్వాలి, అది దానికి థెరపీస్ అండ్ మెడిసిన్స్ అనేది ఉంటుంది, స్పెషల్గా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. కాకపోతే సివియర్ కేసెస్లో జనరల్గా ఇది రివర్సిబుల్ అనేది కాదు, డాక్టర్స్ అనేది క్లియర్గా జనరల్గా చెప్తూ ఉంటారు. చాలా రేర్ కండిషన్స్లో సివియర్ కేసెస్ అనేది ట్రీట్ అనేది అవుతున్నాయి. ఓకే అండి, ADHDకి ADHDకి
డిఫరెన్స్ ఏంటంటారు? ఎస్. సో జనరల్గా ఏడిహెచ్డి అనేది నార్మల్గా మనం ఈ రోజు కాలంలో చూసేది ఏదైతే ఉంటుందో జనరల్గా ఆల్మోస్ట్ అందరు చిన్న పిల్లలు స్పెషల్గా ఎవరైతే ఎక్కువగా ఫోన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అండ్ ఎక్కువగా జంక్ ఫుడ్స్ కానీ అన్హెల్దీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది చాలా సామాన్యంగా నార్మల్గా జనరల్గా ఇది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏడిహెచ్డి అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ 100% అనేది ఉంటుంది. బికాస్ ఓన్లీ అండ్ ఓన్లీ మీకు అటెన్షన్ డెఫిసిట్ ఉన్నది, అంటే మీ ధ్యాస అనేది తక్కువగా ఉన్నది అండ్ హైపర్ యాక్టివిటీ ఉన్నది. సో దానికి జనరల్గా న్యాచురల్ మెడిసిన్స్, హోమియో లాంటి మెడిసిన్స్ అనేది ఉంటుంది అండ్ కొంచెం మేనేజ్మెంట్, అంటే మీ పిల్లలకి మీరు కౌన్సిలింగ్ చేయడం, ఈవెన్ డాక్టర్స్ కూడా జనరల్గా కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటారు. పేరెంట్స్కి మీరు ఎలా డీల్ చేయాలి, వాళ్ళకి ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంచొద్దు, ఎక్కడ స్ట్రిక్ట్ ఉంచాలి ఎక్కడ ఉంచొద్దు, అది కరెక్ట్గా కౌన్సిలింగ్ అని ఇచ్చినప్పుడు ఇది 100% క్యూర్ అనేది అవుతుంది. అదే ఏఎస్టీ జనరల్గా ఇది చాలా సివియర్ కేసెస్ అనేది ఉంటుంది, దీంట్లోపల ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ మేనేజ్మెంట్ ద్వారా కూడా జనరల్గా తక్కువగా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి. సో ఇది బేసిక్ డిఫరెన్స్ ఏడిహెచ్డి అండ్ ఏఎస్టీలో. ఓకే అండి, ఆల్రెడీ మీరు డిఫరెన్స్ ఏంటో చెప్పారు. ఇప్పుడు పెద్దవాళ్ళలో ఆటిజం ఉంటే కనుక అంటే ఎలాంటి బిహేవియర్ ఉంటుంది వాళ్ళలో? పెద్దవాళ్ళలో తగ్గే ఛాన్స్ లేదా పిల్లల్లో కంటే? సో జనరల్గా మనం క్లినికల్గా చూసేది అండ్ బుక్స్లో రాసింది ఏంటంటే ఆటిజం అండ్ ఏడిహెచ్డి ఏదైనా సరే బేసికల్గా ఓన్లీ అండ్ ఓన్లీ చిల్డ్రన్లో, చిన్న పిల్లల్లో వచ్చే ప్రాబ్లం అనేది ఉంటుంది. చాలా రేర్ కేసెస్లో, అంటే ఒక 100లో ఒక్క కేసు అనేది జనరల్గా అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత ఆటిజం వచ్చే కేసెస్ అనేది ఉంటుంది. అంటే 18 years తర్వాత చాలా రేర్గా ఇది మనం చూసేది ప్రాక్టీసెస్లో కానీ లేకపోతే జనరల్గా మనం క్లినికల్గా చూసింది చాలా రేర్గా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి తగ్గుతుందా లేదా ఇది ఒక డిపెండ్ అవుతుంది మీకు ఏ స్టేజ్లో అర్థమైంది, మీకు ఎప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది. అండ్ ప్రాబ్లం స్టార్ట్ అయిందని మీరు ఎలా అర్థం చేసుకోవాలి, మీకు ఫస్ట్ స్పీచ్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది అండ్ బిహేవియర్ సడన్గా మీకు కోపం రావడం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ మీరు ఆ కోపంకి కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో డెఫినెట్గా ఒక అడల్ట్హుడ్ 18 years తర్వాత వచ్చినప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి, తగ్గడం అనేది కొంచెం డిలే అవుతుంది అండ్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా లేట్గా అవుతుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. భాస్కర్ అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మా బంధువుల పిల్లోనికి ఆటిజం అని చెప్పారట. ఓకే అసలు ఆటిజం అంటే స్పెల్లింగ్ ఏమైనా చెప్తారా? సార్ ఇప్పుడు ఏజ్ ఎంత బాబుది? ఏజ్ ఎంత? బాబు ఏజ్ 5 దాటాయి. ఓకే సార్, స్పెల్లింగ్ కనుక్కుందామని. ఓకే సార్, ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సార్ ఆటిజం స్పెల్లింగ్ వచ్చేసి AUTISM, ఆటిజం. సో జనరల్గా ఈ ఆటిజం అనేది మీకు డయాగ్నోస్ అయింది 5 years టైంలో అంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీస్ ఉంటాయి. దీంతో పాటు మీరు మెడిసిన్స్లో స్పెషల్గా మీ దగ్గరలో హోమియోకి ఇంటర్నేషనల్ ఉంది, హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఇవి రెండు కంబైన్ చేసి మీరు ఆటిజం అనేది 5 years ఉన్నా సరే ఏ ఏజ్ అయినా సరే, ప్రెజెంట్గా మీకు 5 yearsకి ఆటిజం ఉన్నదని డాక్టర్ చెప్పారంటే డెఫినెట్గా మీ స్ట్రేట్ అవే ఇవి 3 స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఈ థెరపీస్ కూడా అండ్ మెడిసిన్స్ కూడా. బికాస్ మన దగ్గర ఇప్పుడు టైం అనేది తక్కువగా ఉంటుంది. 5 years దాటిన తర్వాత మీకు డాక్టర్స్ ఆటిజం ఉంది లేకపోతే ఫ్యామిలీకి అర్థమైంది ఆటిజం ఉన్నది అని మీకు అర్థమైందంటే డెఫినెట్గా అది ఆల్రెడీ లేట్ అయిపోయింది, మీ దగ్గర టైం తక్కువ ఉంది. కాబట్టి మీరు ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్గా చేయాలి అండ్ అన్ని ట్రీట్మెంట్స్ వెంటనే చేయండి అండ్ ఇంట్లో అనేది కొంచెం కూల్ అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. అంటే ఎక్కువగా పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇరిటేట్ అవ్వద్దు, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ADHD గురించి, ఆటిజం గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.